దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చి చూపిస్తాం. కేసీఆర్ గా ఢిల్లీకి బయలుదేరుతా అనేటువంటి మాట నా గుండెల నిండా సంతోషాన్ని సంతృప్తినిచ్చింది. అందుకనే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. కేసీఆర్ జీ ఆగే బడో, హమ్ ఆప్కే సాత్ హై. కేసీఆర్ గారు ముందు నడవండి, మేమంతా మీ వెంట ఉంటాం. నిజంగా దేశ రాజకీయాలలో ఈ వేదిక ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ, గౌరవ కేటీఆర్ గారికి కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ దేశంలో ప్రజలకు, దేశానికి 6 రకాలైనటువంటి అవసరాలు ఉన్నాయి. 70 ఏళ్ల కింద దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏ ఒక్క అవసరాన్నన్నా శాశ్వతంగా పరిష్కరించిందా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 70 సంవత్సరాల కాలంలో అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా, నేను అడగదలుచుకున్నా. దేశ ప్రజానికానికి ఈ 6 రకాల అవసరాలు. నంబర్ 1, దేశంలో మౌలిక వసతుల కల్పన జరగాలి. జరిగిందా? దేశంలో సంక్షేమం పరిడవిల్లాలి. జరిగిందా? దేశ ప్రజానీకానికి తక్షణ అవసరాలు పరిష్కారం చేసినవా? దేశ ప్రజలకు మాధ్యమిక అవసరాలు పరిష్కారం చేసినవా? దేశంలో ప్రజలకు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేసినవా? దేశం ఎదుర్కొంటున్నటువంటి శాశ్వత సమస్యలకు పరిష్కారం చూపగలిగినవా? అంటే ఈ దేశం 70 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో పుట్టేటువంటి ప్రజలు సమస్యలలో పుట్టి, సమస్యలలో పెరిగి, సమస్యలలో జీవితం అంతం చేసేటువంటి దయనీయ స్థితికి దేశాన్ని తీసుకొచ్చినాం. ప్రపంచంలో అనేక వనరులు ఉంటాయి, అనేక రకాల అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా సాగుతూ ఉన్నది. కానీ మానవ వనరులను మించినటువంటి సంపద ఏదీ లేదనేది పాలక వర్గాలకు తెలుసు. చైనా తర్వాత అత్యధిక జనాభాతో ఉన్నటువంటి భారతదేశం ఇంత మానవ వనరుల సంపద ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి రిజల్ట్స్ను రాబట్టడంలో ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది. కాబట్టే దేశానికి దిశ భారతదేశం వైపు యావత్ ప్రపంచం చూసే విధంగా పరిపాలన సాగాలి. దేశ రాజకీయ చిత్రపటం మారాలి అనంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పాల్సినటువంటి అవసరం దేశం గుర్తిస్తా ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. నేను నాకు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది. ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 125 కోట్ల మంది ఏకకాలంలో ఎన్ని రకాలుగా బ్రతుకుతా ఉన్నారు? ఎందుకు ఈ దుస్థితి కొనసాగుతా ఉన్నది? ఈ దేశంలో కుబేరులు ఉన్నారు 1000 కోట్లు, ఈ దేశంలో సంపన్నులు ఉన్నారు 100 కోట్లు, ఈ దేశంలో ధనవంతులు ఉన్నారు ఒక స్థాయి ధనవంతులు, ఈ దేశంలో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో పేదలు ఉన్నారు, ఈ దేశంలో నిరుపేదలు ఉన్నారు, ఈ దేశంలో అభాగ్యులు, అనాథలు ఉన్నారు. 70 సంవత్సరాల తరువాత ఇంత ఘనమైనటువంటి పరిపాలన అందించడమని చెప్పబడుతున్నటువంటి పాలకుల నేతృత్వంలో ఈ నిరుపేదలు, ఈ అభాగ్యులు, ఈ అనాథలు, ఈ పేదలు మీ పుణ్యమే కదా ఈ దుస్థితి కొనసాగడానికి. అందుకనే ఖచ్చితంగా ఈ దేశాన్ని మార్చగలిగినటువంటి శక్తి, ఈ దేశాన్ని మార్చగలిగినటువంటి సమర్థత కేసీఆర్ గారి సొంతం. కాబట్టి దయచేసి రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం కూడా ప్రతి కార్యకర్త సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా పనిచేయాలి. 16-17 స్థానాల్లో ఒక స్థానం మనకు తెలుసు. 16 స్థానాల్లో గెలవడం ద్వారా యావత్ భారతదేశంలో ఉండేటువంటి 130 కోట్ల మంది తెలంగాణ వైపు చూసి ఎంత అద్భుతమైనటువంటి పాలన ఆ రాష్ట్రంలో కొనసాగితే ప్రజలు ఈ విధ రకమైనటువంటి తిరుగులేని మెజారిటీ ఇచ్చిండ్రు. ఈ నాయకుడు మాకు కూడా కావాలనేటువంటి వాతావరణం రావాలి అనంటే దయచేసి ఈ రోజు చేరిన నిన్నటి వరకు పనిచేస్తున్నటువంటి మనమందరం కూడా మళ్ళీ ఒక్కసారి ఈ ఎన్నికల్ని విజయం సాధించేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీఆర్ గారి సూచన మేరకు మనమందరం పనిచేద్దాం.
మేము కూడా అటువంటి రిజల్ట్ కోసం మా నియోజకవర్గంలో కృషి చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మధుసూదనాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తేలు మంత్రం రానాయన పాము పొక్కలు ఏలి పెట్టిండంట. ఎందుకంటే పాము గడిచిన తర్వాత దానికి మంత్రిస్తా అన్నాడంట. సర్పంచ్లలో మనం చూసినాం, ఎమ్మెల్యేలలో చూసినాం, ఎంత బాగా గెలిచిండ్రో మనందరికీ బాగా తెలుసు. సర్పంచ్లలో ఏం చేసిండ్రు, మన పార్టీలో కాకుండా కూడా ఎవరు చూడనప్పుడు అరే కొద్దిసేపు టీఆర్ఎస్ కండి వేసుకొని తిరుగుదామని చెప్పి తిరిగిండ్రు. ఎందుకంటే గట్లయితేనే ఓట్లు పడేటట్లు, ఇక వేరే అయితే ఓట్లు పడేటట్లేవు అని చెప్పి ఎవరు చూడనప్పుడు మెల్లగా మన టీఆర్ఎస్ వాళ్ళు చూడనప్పుడు టీఆర్ఎస్ కండవ వేసుకొని తిరిగిండ్రు. మీ అందరికీ చాలా మందికి తెలుసు ఈ విషయం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ చూసిన తర్వాత డాక్టర్లు, డాక్టర్ భక్తవత్సలం కావచ్చు, డాక్టర్ పురుషోత్తం కావచ్చు, చిగులపల్లి రమేష్ గారు కావచ్చు, హనుమంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వికారాబాద్ లోపల అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసపోతూ ఉన్నారు. ఇప్పుడు మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు అన్నకు వికారాబాద్తో మంచి అనుబంధం ఉంది, మీకు చాలా మందికి తెలుసు. మున్సిపల్ కమిషనర్గా పనిచేసిండు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి మన వికారాబాద్ ప్రజలను ఇక్కడ అందరూ వారిని ఉద్దేశించి ఒక్క నిమిషం సందేశం ఇవ్వాల్సిందిగా సీనన్నను కోరుతున్నాను. వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి అన్ని పార్టీల నాయకులకు అందరికీ కూడా కార్యకర్తలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఒక వికారాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణను బాగు చేయడానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ఇటు కార్యకర్తలు, ప్రజలు అన్ని రకాలుగా మనం గర్వంగా బతకాలి, మనం బాగుపడాలంటే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తెలిసో తెలియకనో తప్పు చేసినాం, కానీ ఈరోజు ఖచ్చితంగా 16 సీట్లు గెలిపించుకోవాలి. ఎవరి గురించి గెలిపించుకోవాలి? మన గురించి గెలిపించుకోవాలి, మన బతుకుదేరు గురించి గెలిపించుకోవాలి. వెనకడికి మనం సీట్ వేస్తే ఒక ఆయన ఎంపీఓ లేకపోతే మంత్రి అయ్యి ఢిల్లీలో ఉంటుండే, ఆయన గురించి మనం ఓట్లేసి గెలిపించుకుంటుంటివి. కానీ ఇవాళ మన బతుకులు బాగు చేసుకోవడానికి, మనం బాగుపడడానికి, ఇవాళ మన వికారాబాద్కు నీళ్లు రావాలన్నా, మన వికారాబాద్కి అన్ని రకాలుగా బాగుపడాలన్నా, వర్షాలు బంద్ కావాలన్నా, ఇవాళ నిధులన్నీ ఇక్కడ ఖర్చు పెట్టుకున్నా కూడా 70 ఏళ్ళ భర్తీ మనం చేసుకోలేకపోతున్నాం. మరి కేంద్రాన్ని అడుక్కురాల్సిన పరిస్థితి వస్తుంది. మన పైసలు మనకి ఇస్తలేరు. 50,000 కోట్ల పైగా మనం నిధులు మనం కేంద్రానికి ఇస్తే వివిధ పనుల రూపాన, అందులో సగం పైసలు కూడా మనకు రావట్లేదు. మరి అడుక్కునే స్థాయి కాదు, శాసించే స్థాయికి ఎదగాలి. ఖచ్చితంగా కారణజన్ముడు కేసీఆర్ గారు కనుక గ్యారెంటీగా భగవంతుడు మనకు అవకాశం కలిగిస్తాడు. అనంతగిరి పద్మనాభ స్వామి సాక్షిగా ఖచ్చితంగా అవకాశం మనకు దొరుకుతుంది. ఎప్పుడు 17 అత్యంత మెజారిటీతో మనం గెలిపించుకున్నట్లయితే, భారతదేశంలో ఎక్కడ మెజారిటీ వచ్చిందని ర్యాంకింగ్ తీస్తే ఈ 17 ఫస్ట్ వరుసలు వచ్చి ఎందుకు వచ్చింది అంటే, ప్రజలందరూ కూడా ఇక్కడ ఏ పార్టీ లేదు, ఒకే ఒక పార్టీ ఉంది, ప్రజలందరూ ఆ పార్టీ ఉన్నారు. అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఇంత చేస్తే రేపు భారతదేశంలో ప్రధానమంత్రి అయితే ఇంకేం చేస్తున్నటువంటి ఆలోచన ఈరోజు దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కనుక ఇలా మనం 17 సీట్లు కాదు, దాదాపు 100 సీట్ల పైగా మనకు మెజార్టీతో ఇతర రాష్ట్రాల వాళ్ళు మనకు మద్దతు తెలిపే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక ఇంతవరకు చిన్న చూపు చూసినటువంటి మన రాష్ట్రం, ఈ ప్రాంతం పట్ల చులకన చూసినటువంటి వాళ్లకు రేపు భవిష్యత్తులో మనం లక్షల కోట్ల రూపాయలు ఇవాళ లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణ తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక కార్యకర్తలు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిరంతరం మన కేటీఆర్ గారు మీరు చూస్తూ ఉన్నారు, 5 సంవత్సరాల్లో చేసి నిరూపించుకున్నారు. భవిష్యత్తులో ఇంకా తెలంగాణని, కార్యకర్తలని, నమ్ముకున్న వాళ్ళని, ప్రతి ఒక్కరిని తెలంగాణ కాపాడుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు మనకి ఇక్కడ దొరికిండు. అక్కడ కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి మనకు వస్తుంది. కనుక దయచేసి మరి ఇప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో ప్రతి గ్రామంలో కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వచ్చినమని కాదు, పోటీల మీద పోటీ పడి ఎవరికి మెజార్టీ వస్తుంది, ఏ ఊర్లో మనకు మెజార్టీ వస్తుందని చెప్పి నాయకులు ముందుకు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అప్పుడు మళ్ళీ సమావేశం పెట్టుకొని ఏ ఊర్లో ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు పార్లమెంట్కి ఎన్ని వచ్చినాయి అని చెప్పి బేరీజు చేసుకొని భవిష్యత్తులో పనిచేసే నాయకత్వానికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. పనిచేసే నాయకులను ఖచ్చితంగా కంటికి రెక్కల కాపాడుకుంటారు. మీకు అందరూ కూడా తెలుసు. కనుక కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించాలి.
గర్వంగా మనం బతుకుతున్నందుకు మనం సంతోషపడాలని చెప్పి మరి వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి వికారాబాద్ మూసీ నది పుట్టిందాన్ని అక్కడ అనంతగిరి కొండలు ఉన్నాయి. 100 ఏళ్ల కింద ఒకటి ఉంది నానుడి, లాక్వంకి దవా వికారాబాద్కి హవా అని చెప్పి. టీబీ గోళీ నీడ ఇచ్చుకున్నా కూడా తక్కువ కావు, కానీ టీబీ వచ్చి వికారాబాద్ పోయి నెల రోజులు ఉంటే తక్కువ అయితే చరిత్ర భారతదేశం మొత్తం చరిత్ర కూడా తెలుసు మనకు. ఇంత చరిత్ర గల మన ఊరు నిర్లక్ష్యం చేశారు. ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో 100% మీ ప్రాంతం బాగుపడుతుంది. మరి నమ్మక ద్రోహం చేయలేదు, చేసే మనస్తత్వం తెలంగాణ కాదు కనుక వచ్చినటువంటి వాళ్ళు నిబద్ధతతో పనిచేయండి. ఖచ్చితంగా మన పనితనమే మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సీనానకు ధన్యవాదాలు తెలియజేస్తూ కొందరు నిన్న కూడా మన మిత్రులు చాలా మందిని తీసుకుందామంటే మాకెట్లా సార్ మేము ముందు నుంచి పనిచేస్తున్నామని చెప్పి చాలా వాళ్ళు డౌట్ వ్యక్తం చేసిండ్రు. వాళ్ళందరికీ నేను కేటీఆర్ అన్న సమక్షంలో ఒకటే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రాధాన్యత కంపల్సరీ ఉంటుందనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. కొత్త వాళ్ళు వచ్చింది కాబట్టి పాత వాళ్లకు ఏమైనా ప్రిఫరెన్స్ ఉండదేమోనని చెప్పి ఎవ్వరు కూడా నారాజు కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 2 ఎంపీ సీట్లు ఉంటేనో మన కేసీఆర్ గారు తెలంగాణను సాధించారు. మరి అదే 16 ఎంపీ సీట్లు ఉంటే ఏం చేయగలుగుతారో, ఎంత గొప్ప పని చేస్తారో అందరికీ మనమందరం దాంట్లో పాలు పంచుకోవాలా. గా ఉద్దేశంతో ఇంతమందిని తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే పథకాల విషయం తీసుకున్నా, ఒక్కటి వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటే ఇంతకుముందు ఎంత వచ్చేదా, 200 రూపాయలు వచ్చేది. 65 సంవత్సరాలు నిన్నలకు 200 రూపాయలు వస్తే పెద్ద మనుషులు అయిన తర్వాత బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటుంది. గోళీలు కొనుక్కోవాలంటే కూడా 200 సరిపోదు. ఎవరైనా మనవరాలు వస్తే ఇంకా చాక్లెట్లకు బిస్కెట్లకు ఇంకా 10 రూపాయలు అనే మనం మిగులుతాయా చెప్పు. ఇగో ఇవన్నీ గమనించిన మన కేసీఆర్ గారు 200 నుంచి 2000కి చేసిండ్రు. తొందర లోపల 3016 రూపాయలు అవుతున్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మన సత్తా ఏందో వచ్చే ఎలక్షన్స్ లోపల ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కోఆపరేటివ్ కావచ్చు, ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్ఎస్ అనే విధంగా మీ అందరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మన జిల్లా మంత్రి మల్లన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. 6 సీట్లు కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే లక్షల కోట్లు ప్రతి సంవత్సరం తెచ్చుకునేది అవసరం పడ్డది. ఇప్పుడు మనం 16 సీట్లు గెలిచినామనుకో మొత్తం కనీసం ఏడాదికి 50-60 లక్షల కోట్లు మనం తెచ్చుకోవచ్చు. మన తెలంగాణను బంగారు తెలంగాణ కూడా సాధించుకునే ఛాన్స్ వచ్చింది. కాబట్టి మన సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు మంచి మూమెంట్ వచ్చింది, మంచి టైం వచ్చింది. ఎందుకంటే ఒక పక్కకు చూస్తే బీజేపీ డౌన్ అయిపోతుంది, మన మోడీ బీజేపీ పూజకు పనికి రాకుండా అయిపోయింది. అదే మాదిరిగా కాంగ్రెస్ చూస్తే మొత్తం దివాళు తీసింది. మన తెలంగాణలో అయితే అసలు పనికే రాకుండా పోయింది. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇప్పుడు మన ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ. ఎవరు గెలిపించారు ఆయనను? మొదలు మనమే గెలిపించినా, టీఆర్ఎస్ పార్టీలకి గెలిచిండు. ఇప్పుడు గెలుమని దమ్ముంటే డిపాజిట్ కూడా రానియారు మీరు అందరూ కూడా కలిసి. డిపాజిట్ కూడా రావద్దు ఆయనకు. మా దగ్గర ఒక మల్కాజ్గిరి ఆయన వచ్చాడు, పెద్ద తోపు ఆయన, బ్లాక్ మెయిలర్. ఇప్పుడు వచ్చి నేను మొన్ననే కొడంగల్లో తుక్కు ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చి మల్కాజ్గిరిలో అంటే ఇక ఏస్తాడట, పీక్తాడట, ఊకేస్తాడట. దమ్ములేని లీడర్లు అంతా వాళ్ళకి రమ్మని చూపిస్తాం. మా తడాక కూడా మేము మేడ్చల్, మల్కాజ్గిరి కానీ చేవెళ్ళ కానీ 2 పార్లమెంట్ సీట్లు భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరం. రంగారెడ్డి జిల్లా పాతది, మనమందరం కూడా ఒక సైనికుల లెక్క పనిచేసి భారీ మెజార్టీ తోటి మన సీఎం కేసీఆర్ గారికి కానీ మన వర్కింగ్ ప్రెసిడెంట్కి కానీ బహుమతిగా ఇచ్చే బాధ్యత మనం అందరి మీద ఉన్నది. వాళ్ళు తప్పకుండా భారతదేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు పోయి మొత్తం చక్రం దింపి చరిత్ర సృష్టిస్తాడు. మొత్తం మంచి ప్రైమ్ మినిస్టర్గా కూడా ఛాన్స్ ఉన్నది, అవకాశం మనకే ఉంది. ఏ పార్టీకి మూమెంట్ లేదు కాబట్టి అవకాశాలన్నీ మనకే ఉన్నాయి. మనం దయచేసి ఈ 15 రోజులు ప్రతి ఒక్కరు కూడా సైనికుల మాదిరిగా పనిచేసి ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్, మొన్నటి కంటే కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నా. జై తెలంగాణ.